హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ లో 37 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 38th ప్రాబ్లమ్ చూద్దాం. ఓకే, సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్. ఓకే, అంటే యూజర్ మనకి టూ నెంబర్స్ ఇస్తాడు, వాటి యొక్క ఎల్సిఎం అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఏంటి? మనకి లీస్ట్ కామన్ మల్టిప్లయర్. లీస్ట్ కామన్ మల్టిప్లయర్. ఓకే, సో మనం టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి చూడండి, ఇన్పుట్ 1 num1 6 ఇచ్చాడు, num2 8 ఇచ్చాడు. వాటి యొక్క ఎల్సిఎం అంతా మనకి 24. 6 and 8 యొక్క ఎల్సిఎం అనేది 24. నెక్స్ట్ num1 4, num2 5, వాటి యొక్క ఎల్సిఎం అంతా 20. సో ఎల్సిఎం అంటే ఏంటి అంటే టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఆ నెంబర్స్ యొక్క మల్టిప్లైర్స్ తీసుకొని వాటిలో ఏదైతే లీస్ట్ కామన్ మల్టిప్లైర్ ఉందో దాన్ని మనము ఎల్సిఎం అంటాం. అంటే నాకు 6, 8 ఉంది. 6 యొక్క మల్టిప్లైర్స్ ఏంటి? 6, 12, 24, సారీ 6, 12, 18, 24, 30, 36, 48 అండ్ సో ఆన్. 8 యొక్క మల్టిప్లైర్స్ ఏంటి? 8, 16, 24, 32, 40, 48 అండ్ సో ఆన్. రైట్? సో ఇవి వాటి యొక్క మల్టిప్లైయర్స్. ఓకే, అంటే వాటి యొక్క మల్టిప్లికేషన్ టేబుల్స్ రాసేటప్పుడు రైట్ సైడ్ లో వచ్చే వాల్యూస్. సో వీటిలో కామన్ మల్టిప్లైయర్స్ ఏమున్నాయి మనకి? 24, 48 ఇంకా వస్తాయి అన్నమాట. ఓకే, మనం వెళ్తూ ఉంటే వాటి యొక్క కామన్ మల్టిప్లైయర్స్ వస్తుంటాయి. అందులో మనకి ఏం కావాలి? లీస్ట్ కావాలి. లీస్ట్ ఏంటి మనకి? 24. సో 6 కి 8 కి కామన్ మల్టిప్లైర్, లీస్ట్ కామన్ మల్టిప్లైర్ ఏంటి మనకి? 24. అలానే 4 and 5, 4, 5, 4 యొక్క మల్టిప్లైర్స్ చెప్పండి. 4, 8, 12, 16, 20 అండ్ సో ఆన్. 5 యొక్క మల్టిప్లైర్స్ 5, 10, 15, 20 అండ్ సో ఆన్. కామన్ మల్టిప్లైర్ ఏంటి? 20. ఓకే, ఇంకా అలా వెళ్తూ కొలితే మనకి 40 వస్తుంది. ఇక్కడ మనకి 25, 30, 35, 40. సో నెక్స్ట్ కామన్ మల్టిప్లైర్ 40 వస్తుంది. ఓకే, సో లీస్ట్ ఏంటి మనకి? 20. కాబట్టి మనకి 4 and 5 యొక్క ఎల్సిఎం అంతా మనకి 20 అనమాట. సో ఈ విధంగా మనము ఎల్సిఎం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది మనకి ఎల్సిఎం, టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి మ్యాథ్స్ లాజిక్. మనం దీన్ని ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, అది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఒకసారి చూడండి. సో నేను ఇప్పుడు టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. సో వాటి యొక్క మల్టిప్లైర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న లీస్ట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. అంతే కదా, మనకి టూ నెంబర్స్ ఇచ్చాడు, 6 and 8. సో మనము రెండింటి యొక్క మల్టిప్లైర్స్ క్యాలిక్యులేట్ చేయకుండా ఏదో ఒక దాని యొక్క మల్టిప్లైర్స్ రాసుకుంటూ అందులో లెట్స్ నేను 6 కి మల్టిప్లైర్స్ రాశాను అనుకోండి. 6, 12, 18, 24, 30, 36, 48 అండ్ సో ఆన్. ఇలా 6 యొక్క మల్టిప్లైర్స్ రాసుకొని అందులో ఏదైతే ఫస్ట్ నెంబరు అదర్ నెంబర్ తో డివైడెడ్ బై అవుతుందో, ఓకే, అంటే ఇక్కడ నాకు 6 అనేది 8 తో డివైడెడ్ బై అవ్వదు, 12 అనేది 8 తో డివైడెడ్ బై అవ్వదు, 18 అనేది 8 తో డివైడెడ్ బై అవ్వదు, 24 అనేది 18 తో డివైడెడ్ బై అవుతుంది. ఏదైతే ఫస్ట్ నెంబర్ మనకి అదర్ నెంబర్ తో డివైడెడ్ బై అవుతుందో దాన్ని మనం లీస్ట్ కామన్ మల్టిప్లైర్ అనొచ్చు కదా. అంటే అంటే ఇక్కడ మనకి ఇదేంటి? పెద్ద ప్రాసెస్. రెండింటి యొక్క మల్టిప్లైర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేసి అందులో కామన్ తీసుకోవాలి, తరువాత మనం ఏం చేయాలి? అందులో లీస్ట్ తీసుకోవాలి. అలా కాకుండా మనం ఏదో ఒక నెంబర్ యొక్క మల్టిప్లైర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని అందులో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఫస్ట్ నెంబర్ మనకి అదర్ నెంబర్ తో డివైడెడ్ బై అవుతుందో, అంటే డివైడెడ్ బై అవుతుందంటే ఏంటి? ఇది 8 యొక్క మల్టిప్లైర్ అనే కదా మీనింగ్. ఇక్కడ మనకి 24 ఈజ్ మల్టిప్లైర్ ఆఫ్ 8, 8 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 24. కాబట్టి 24 అనేది ఫ్యాక్టరా, సారీ 24 కి 8 ఫ్యాక్టరా కాదని వెరిఫై చేస్తే 8 కి 24 మల్టిప్లైర్ అని చెప్పొచ్చు కదా. అందుకని మనం 6 మల్టిప్లైర్స్ రాసేటప్పుడు ఏదైతే ఫస్ట్ నెంబర్ మనకి డివైడెడ్ బై చేస్తుందో అదర్ నెంబర్ తో దాన్ని మనము ఎల్సిఎం అని చెప్పొచ్చు. అంతేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏదైనా ఒక నెంబర్ యొక్క మల్టిప్లైర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ దెన్ ఆ మల్టిప్లైర్స్ మనము ఎక్కడి వరకు క్యాలిక్యులేట్ చేయాలి? నేను అండ్ సో ఆన్ అని చెప్పాను. సో మనము
ఈ మల్టిప్లైర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలంటే మనం అక్కడ లూప్ రాయాలి అంతే కదా. 6 1 6 6 2 12 6 3 18 అనేసి. కానీ అది అంతవరకు మనం లూప్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దాని యొక్క టెర్మినేషన్ పాయింట్ మనకు తెలియాలి కదా. సో ఇక్కడ మనము ఈ మల్టిప్లైర్స్ మనం ఎక్కడ వరకు తీసుకోవాలి అనేది మనం చూడాలి. సో ఒకసారి చూడండి, ఈ రెండింటి యొక్క మల్టిప్లైర్స్ మనకేంటి, లీస్ట్ కామన్ మల్టిప్లైర్ కావాలి. ఓకే, లీస్ట్ కామన్ మల్టిప్లైర్ అంటే నేను 6 × 8 48. ఓకే, నాకు 48 లోపు ఏ నెంబర్ కూడా కామన్ మల్టిప్లైర్ అవ్వకపోతే ఖచ్చితంగా వాటి యొక్క ప్రోడక్ట్ అనేది కామన్ మల్టిప్లైర్ అవుతుందా? అంతే కదా. ఎప్పుడైనా సరే 2 నెంబర్స్ తీసుకునేటప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ అనేది ఆ రెండింటి యొక్క కామన్ మల్టిప్లైర్ అంతేనా. 6 8 * 48, 8 6 * 48 అంటే 8 యొక్క మల్టిప్లైర్ అవుతుంది 48, 6 యొక్క మల్టిప్లైర్ కూడా అవుతుంది 48. ఓకే, సో ఖచ్చితంగా వాటి ప్రోడక్ట్ అనేది మనకి మల్టిప్లైర్ అవుతుంది. అది లీస్ట్ మల్టిప్లైరా కాదని మనం పక్కన పెడితే అది ఖచ్చితంగా మల్టిప్లైర్ అవుతుంది. కాబట్టి మనము వాటి యొక్క ప్రోడక్ట్ వరకు మనము ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది అంతే కదా. సో ఏవైనా ఒక 2 నెంబర్స్ తీసుకునేటప్పుడు అందులో ఉన్న ఒక నెంబర్ యొక్క మల్టిప్లైర్స్, ఒక నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ మనకు దాని యొక్క అదర్ నెంబర్ వరకు చేస్తే సరిపోతుంది, వాటి యొక్క ప్రోడక్ట్ వరకు చేస్తే సరిపోతుంది. అంటే ఇక నాకు 6 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ రాసేటప్పుడు నేను వాటి యొక్క ప్రోడక్ట్ 48 వరకు రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి 4 and 5, 4 5 తీసుకునేటప్పుడు నేను 4కి రాశాను చూడండి, 4 12 16 20. సో ఇక్కడ నాకు ఈ 5తో ఇది డివైడెడ్ బై అవుతుంది, ఇది డివైడెడ్ బై అవుతుంది, ఇది డివైడెడ్ బై అవుతుంది, కానీ ఇది డివైడెడ్ బై అవుతుంది. అంటే ఈ 4 × 5 20 ఏదైతే ఉందో అది మనకి వాటి యొక్క ప్రోడక్టే మనకి దాని యొక్క ఎల్సిఎం అయింది. అంటే రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా దానికి కామన్ మల్టిప్లై, అది ఎల్సిఎం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే, అక్కడ వరకు మనము ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఫైండ్ ద మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ one number till another number. ఫస్ట్ మనం అది చేయాలి అంతేనా. ఇక నాకు 6 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ ఎక్కడ వరకు, అనదర్ నెంబర్ వరకు అంతేనా. 6 8 * 48 వరకు మనము దాని యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ ఫస్ట్ మనం రాసుకోవాలి. ఓకే, అది మనకి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, వెరిఫై ఈచ్ ఎంట్రీ whether it is divided by other number or not. ఓకే, అంటే మనం ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ని అదర్ నెంబర్ తో డివైడెడ్ బై అవుతుందా లేదా అని వెరిఫై చేయాలి. ఒకవేళ డివైడెడ్ బై అయితే అది ఎల్సిఎం, లేకపోతే అది ఎల్సిఎం కాదు. ఖచ్చితంగా మనము వాటి యొక్క ప్రోడక్ట్ వరకు ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఇవేవి డివైడెడ్ బై అవ్వకపోతే వాటి యొక్క ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా అది డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి మనము ఎల్సిఎం అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒకవేళ వెదర్ ఈచ్ ఎంట్రీ వెదర్ ఇట్ ఈస్ వెరిఫై ఈచ్ ఎంట్రీ వెదర్ ఇట్ ఈస్ డివైడెడ్ బై అదర్ నెంబర్ ఆర్ నాట్. ఇక్కడ ఇఫ్ డివైడెడ్ బై దెన్ ఎల్సిఎం ప్రింట్. ఓకే, అది మనం రాస్తే సరిపోతుంది. సో మనం ఏం చేయాలి, దీన్ని మనం ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, నేను మొత్తం ప్రోగ్రామ్ రాయను, అది మనం కోడ్ లో టైప్ చేసేటప్పుడు రాద్దాం. నేను ఓన్లీ ఆ లాజిక్ మాత్రం చెప్తాను. ఓకే, సో ఇంట్ num1 = 6, num2 = 8, 2 నెంబర్స్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఫైండ్ ద మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ వన్ నెంబర్ టిల్ అనదర్ నెంబర్. సో నేను num1 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఇన్ i = 1, i <= ఎక్కడి వరకు రాయాలి మనము, num1 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ కాబట్టి num2 వరకు, అంటే 6 1s are 6 2s are and so on 6 8s are వరకు రాయాలి. అంటే ఇక్కడ i <= ఏం రాయాలి, num2 రాయాలి అంతేనా, i++. సో ఇది మనకి ఏమవుతుంది, 1 నుంచి 8 వరకు ఇటరేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, వాటి యొక్క ప్రోడక్ట్ ఫస్ట్ ఆ num1 యొక్క మల్టిప్లైర్ అనేది క్యాల్కులేట్ చేయాలి. ఇన్
మల్టిప్లయర్ ఈక్వల్ టు num1 ఇంటూ ఏంటిది ఐ 1 2 3 4 5 6 8 అలా. ఓకే, num1 ఇంటూ ఐ. సో మనకి num1 యొక్క మల్టిప్లైర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో ఈ MUL మల్ అనే వేరియబుల్ లో మనకు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, వెరిఫై ఈచ్ ఎంట్రీ వెదర్ ఇట్ ఈస్ డివైడెడ్ బై అదర్ నెంబర్ ఆర్ నాట్. ఇఫ్ మల్ రిమైండర్ అదర్ నెంబర్ ఏంటి మనకి num2, మనం num1 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ రాస్తున్నాం కాబట్టి num2 తో అది డివైడెడ్ బై అవుతుందా లేదా అని చెక్ చేయాలి. అంటే డివైడెడ్ బై చేసేటప్పుడు రిమైండర్ 0 అవుతుందా లేదా అని చెక్ చేయాలి. 0 అయితే మనకి అక్కడ అదేంటి, అదే మనకి ఎల్సిఎం. system.out.println ఎల్సిఎం ఈస్ ఏంటి, ఎల్సిఎం ఈ మల్టిప్లికేషన్ అనే వేరియబుల్ లో ఉన్నది. ఓకే, సో ఇక్కడతో మనం బ్రేక్ చేసేయాలి. లేకపోతే మనకి ఏమవుతుంది 24 తర్వాత 48 అది కూడా ప్రింట్ అయిపోతుంది. ఫస్ట్ ఎంట్రీ ఏదైతే వచ్చిందో దాంతో మనము ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేసేయాలి కదా. లేకపోతే మనకి ఏమవుతుంది 6 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్లో 6 4 24 ఇది ప్రింట్ అవుతుంది, 48 ఇది కూడా ప్రింట్ అయిపోద్ది. అలా ప్రింట్ అవ్వకుండా మనకు ఓన్లీ లీస్ట్ కామన్ మల్టిప్లైర్ ఒకటే కావాలి కాబట్టి ఫస్ట్ ఎంట్రీ ఏదైతే డివైడెడ్ బై అవుతుందో దాన్ని మనము అక్కడితో బ్రేక్ చేసేస్తే సరిపోద్ది. ఓకే, సో ఎల్సిఎం ఈజ్ మల్టిప్లికేషన్, అంతే. ప్రోగ్రామ్ అంతకుమించి ఇంకేం లేదు. సో బేసిక్గా మనం ఏం చేసాం, 1 నుంచి num2 వరకు అంటే num1 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ రాద్దాం అనుకున్నాను, రాశాను. అది ఎక్కడి వరకు రాయాలి, num2 వరకు ఇటరేట్ చేయాలి కాబట్టి ఇటరేట్ చేసాము. అందులో మనము num1 యొక్క మల్టిప్లైర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో 6 టేబుల్ 6 1 6 6 2 12 6 3 18 ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ మల్టిప్లికేషన్ అనే వేరియబుల్ లో ఉంటుంది. నెక్స్ట్ ఈ మల్ రిమైండర్ num2. సో ఈ మల్టిప్లికేషన్ ఏదైతే వచ్చిందో అది num2 తో డివైడెడ్ బై అవుతుందా లేదని వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసి అది డివైడెడ్ బై అయితే అంటే రిమైండర్ 0 వస్తే అప్పుడు మనము మల్ అనేది num2 యొక్క మల్టిప్లైర్ అని చెప్తాం. కాబట్టి అది మనకి ఎల్సిఎం అవుతుంది. అక్కడితో మనం బ్రేక్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనము ఎల్సిఎం ప్రోగ్రామ్ అనేది రాయాలి. ప్లస్ నేను ఇప్పటివరకు 37 ప్రోగ్రామ్స్ చెప్పాను. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ లో ఆ డీబగ్గింగ్ అనేది చెప్పాను. ఇక నుంచి నేను ఆ డీబగ్గింగ్ అనేది నేను చెప్పను. సో మీరే ఏం చేయాలంటే ఈ 6 అండ్ 8 కి వీటి యొక్క ఇటరేషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్సిఎం అనేది 24 వస్తుందా లేదా అనేది మీరే వెరిఫై చేసుకొని పెన్ను పేపర్ పెట్టి వెరిఫై చేయండి. ఓకే, సో ఆ డీబగ్గింగ్ అనేది నేను చెప్పను. మీకు అది ఇప్పటికి 37 ప్రోగ్రామ్స్ మనం చెప్పుకున్నాం కాబట్టి మీకు అది అలవాటు అయిపోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం మొత్తం ఫోకస్ అంతా కోడ్ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ తర్వాత కోడ్ మీద మనం ఫోకస్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి ఎల్సిఎం ప్రోగ్రామ్. ఓకే, ఎల్సిఎం మనం ఈ విధంగా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే ఇంకో వేలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి మ్యాథమెటిక్స్ లో ఇంకో ఫార్ములా ఉంది, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ జీసీడి అండ్ ఎల్సిఎం అని. సో మనకి ఇప్పుడు ఎల్సిఎం కావాలంటే ఏం చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ డివైడెడ్ బై జీసీడీ చేయాలి. మనం లాస్ట్ వీడియోలో 2 నెంబర్స్ యొక్క జీసీడీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ప్రోగ్రామ్ చెప్పుకున్నాం కదా. సో మీకు జీసీడీ ఐడెంటిఫై అయిపోయింది అనుకోండి, 2 నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి. లెట్స్ సే ఏ అండ్ బి అనే 2 నెంబర్స్ ఉన్నాయి. అందులో మనకు వాటి యొక్క ప్రోడక్ట్ అంటే ఏంటి, ఏ ఇంటూ బి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ జీసీడీ, మన లాస్ట్ వీడియోలో జీసీడీ గురించి చెప్పుకున్నాం. దాన్ని యూజ్ చేసి మీరు జీసీడీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ రెండింటి యొక్క డివిజనే మనకి ఏంటి, ఎల్సిఎం. సో మీరు ఈ ఫామ్ లో యూజ్ చేసి కూడా మీరు ఎల్సిఎం అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీరు అసైన్మెంట్ గా ఈ ప్రోగ్రామ్ అనేది రాయండి. మీరేం లేదు, లాస్ట్ వీడియోలో జీసీడీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా స్టెప్ అనేది రాస్తే సరిపోతుంది. ఓకే, ఒకసారి అది ట్రై చేయండి. ఓకే, అప్పుడు ఈ రెండింటికి ఈ ప్రోగ్రామ్ రన్ చేసినా ఈ ప్రోగ్రామ్ రన్ చేసినా మీకు సేమ్ అవుట్పుట్ అనేది రావాలి. ఓకే, మీరు అది అసైన్మెంట్ ప్రోగ్రామ్ కింద ట్రై చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఒకసారి టైప్ చేద్దాం. ఓకే, సో చూడండి, నేను ఇక్కడ ఎల్సిఎం అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. అందులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాస్తాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసుకున్నాము. సో యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి మనం ఏం చేయాలి, స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకే, నెక్స్ట్ మనం యూజర్ని ఇన్పుట్ అడగాలి. సో యూజర్ మనకి 2 నెంబర్స్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం డిక్లేర్ చేసుకున్నాం ఇంట్ num1,
num2. ఓకే, సో యూజర్ని ఫస్ట్ మనం అడగాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ నంబర్ 1. సో యూజర్ ఒక నెంబర్ ఇస్తాడు, దాన్ని మనం ఏం చేయాలి, ఈ నంబర్ అనే వేరియబుల్లోకి అసైన్ చేసుకోవాలి. సో ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే మనం ఇంటీజర్ వేరియబుల్ అనేది వస్తుంది. ఓకే, సో దీనికంటే ముందు మనం ఈ ఇన్ అనేది ఏంటి, మనకి స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్, దాన్ని క్రియేట్ చేసుకోవాలి. సో స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అంటే మనకి ఏమవుతుంది, స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ నెంబర్ 2 అని అడిగితే సో నెంబర్ 2 అనేది ఎంటర్ చేస్తాడు యూజర్. సో దాన్ని మనం num2 అనే వేరియబుల్లోకి అసైన్ చేసుకోవాలి ఇన్ డాట్ నెక్స్ట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు 2 నెంబర్స్ వచ్చాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదైనా ఒక నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ అనేది మనం చేయాలి. సో i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు num2. నేను num1 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ రాద్దాం అనుకుంటున్నాను కాబట్టి num2 వరకు ఇటరేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇన్ మల్టిప్లైర్ ఈక్వల్ టు num1 ఇంటూ i. సో ఇది నాకు num1 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ యొక్క వాల్యూ. ఈచ్ అండ్ ఎవరీ ఇటరేషన్లో దాని యొక్క రెస్పెక్టివ్ వాల్యూ అనేది మల్ అనే వేరియబుల్లోకి వస్తుంది. సో ఇఫ్ మల్ రిమైండర్ num2, సో num2 అనేది మల్కి ఫ్యాక్టరా కాదా అని ఐడెంటిఫై అయితే అప్పుడు మనం దాన్ని మల్ అనేది num2కి మల్టిప్లైర్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మనకి ఫస్ట్ మల్టిప్లైర్ వచ్చిందో సో ఆల్రెడీ ఇది num1 యొక్క మల్టిప్లైర్. సో అది num2 కూడా మల్టిప్లైర్ అవుతుందా లేదా అని వెరిఫై చేస్తే అప్పుడు అది రెండింటికి కామన్గా ఉందని చెప్పొచ్చు. కాబట్టి మనం దాన్ని ఎల్సిఎం అని చెప్పొచ్చు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎల్సిఎం ఈజ్ మల్టిప్లైయర్. సో అది మనకి కామన్ మల్టిప్లైయర్. సో ఫస్ట్ మనకి లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ వచ్చేసింది కాబట్టి మనం అక్కడితో బ్రేక్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంతే. సో ప్రోగ్రామ్ అనేది అంతే. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, జావా సి స్పేస్ ఎల్సిఎం డాట్ జావా కంపైలేషన్ అయిపోయింది. సో జావా స్పేస్ ఎల్సిఎం ఎగ్జిక్యూట్ ఎంటర్ num1. సో లెట్స్ 6 ఇచ్చాను, 8 ఇచ్చాను. చూడండి ఎల్సిఎం ఇస్ 24 అని వచ్చింది. ఓకే, లెట్స్ ఎంటర్ నెంబర్ 4, నెంబర్ 2 5 ఇచ్చాను. సో ఎల్సిఎం ఇస్ 20 అని వచ్చింది. సో ఈ విధంగా మనం ఎల్సిఎం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.